వద్దిరాజు రవిచంద్ర మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. దీనికోసం తాడిచెర్ల 2 మైన్ కేసీఆర్ గారి 13 ఏళ్ల పోరాటం తర్వాత ఇచ్చారు. దానికి థ్యాంక్స్ చెప్తూనే మేము ఇంకా అడిగాము. కేవలం ఈసీ క్లియరెన్స్లో ఉన్నటువంటి చిన్న ప్రాబ్లం, అది ఈసీ క్లియరెన్స్ తెస్తే గోలేటి ఓపెన్ కాస్ట్, మాదారం ఓపెన్ కాస్ట్, కేకే ఓసీ మందమర్రి, పూసపల్లి ఇల్లందుది, మనుగూరు ఓపెన్ కాస్ట్ ఈసీ లిమిట్స్ ఇస్తే పర్మిషన్, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ పర్మిషన్ ఇస్తే ఈ 5 మైన్స్ ఓపెన్ అవుతాయి. దీని ద్వారా అనేక వేల మందికి ఉద్యోగం వస్తుంది, బొగ్గు ప్రొడక్షన్ పెరుగుతుంది, సింగరేణికి లాభం వస్తుంది, అంతా బాగుంటుందని దాని మీద కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి నేను అఖిలపక్ష మీటింగ్లో చెప్పడం జరిగింది. కోయగూడెం 3, సత్తుపల్లి 3, శ్రావణపల్లి కూడా ఒక ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చారు. అవి ముందుకు పోయే పరిస్థితి లేదు. తెలంగాణ రాష్ట్ర భూభాగంలో ఉన్నటువంటిది సింగరేణి ప్రభుత్వ రంగ సంస్థనే, చాలా వేల మందికి ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దాన్ని ఆపేసి సింగరేణికి రీఅలాట్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. ఇది ఖచ్చితంగా చేయమని చెప్పేసి చర్చ రావాలి, దీన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి, ఇది అలాట్ చేయాలని చెప్పేసి ఒక చర్చ లేవనెత్తాం. దీని తర్వాత ఆదిలాబాద్లో రీసెంట్లీ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మేమందరం కలిసి ఆదిలాబాద్లో ఉన్నటువంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీని పునరుద్ధరించమని, అది ఆగిపోయినటువంటి సంస్థను రీస్టార్ట్ చేయమని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి హెవీ ఇండస్ట్రీస్ మినిస్టర్ కుమారస్వామి గౌడ గారిని కలిస్తే దీని కింద ఉన్నటువంటి 1600 ఎకరాల మైన్ లైమ్ స్టోన్ మేము వర్క్ చేయని కారణంగా, ఆ మైన్ నడవని కారణంగా సిమెంట్ ఫ్యాక్టరీ ఆగిపోయినందుకు దాన్ని డిటర్మినేషన్ చేశారు. ఆ లీజ్ కనుక రీస్టోర్ చేస్తే దాదాపు 2000 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఎండిసో ఇంకేదైనా జాయింట్ వెంచర్తో నడపడానికి అవకాశం ఉంది. దాన్ని చేయమని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి పలుసార్లు సూచన చేసినా వాళ్ళు మొద్దు నిద్రపోతున్నారు తప్ప దాని మీద ఒక చిన్న లెటర్ మేము లీజ్ రీస్టోర్ చేయడానికి ప్రపోజల్ పంపుతున్నాము, ఇది చెయ్యండి అని చెప్పాలి. ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశం కాదు. ఇది ఈజ్ ఏ మేజర్ మినరల్. దాన్ని కూడా లెటర్ ఇవ్వడానికి శ్రీధర్ బాబు గారు వచ్చిపోయారట, వారిని కూడా అడిగారట. దాన్ని తాత్సారం చేయడం ఎందుకు, దాన్ని కూడా పెట్టండి, చర్చ చేయండి. దాదాపు 6000 మందికి డైరెక్ట్గా ఉద్యోగ అవకాశాలు వస్తాయి, దాని మీద చేయాలని చెప్పేసి చెప్పాను. అదొకటి ఇంపార్టెంట్ డిస్కషన్, అది కూడా చేశాం. గోదావరి ఇప్పుడు ఎల్నినో వస్తుంది, రాష్ట్రంలో కరువు తీవ్ర తాండవం చేయబోతుందని పలు సూచనలు శాస్త్రవేత్తలు అనేక సంస్థలు చెప్తున్నప్పుడు కూడా మనకున్న నీళ్లను, మన ఓనర్ నీళ్ళన్నీ కింది రాష్ట్రానికి పంపించుకుంటుంటే ఆ పక్క రాష్ట్రం ఉన్న వాళ్ళు తీసుకెళ్లి పట్టిసీమ, రాయలసీమ దాకా నీళ్లు నింపుకుంటుంటే మన రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుంది. మాట్లాడటానికి ఒక 2 పిల్లర్లు కుంగిపోయిన మేడిగడ్డను చూపించుకుంటారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అన్నారు, ఆ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బయట పెట్టండి. కేవలం కూలిపోయిన 2 పిల్లర్లు ఎల్ఎన్టీ సంస్థ రిపేర్ చేయడానికి సిద్ధంగా ఉంది, వాళ్ళు చేసే పరిస్థితి లేరు. అది చేసి బాగు చేసి నడిపిస్తే మా పార్టీ కేసీఆర్ గారికి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని చెప్పేసి అక్కస్తో వాళ్ళు దాన్ని పడుకోబెట్టారు. ఎల్ఎన్టీ సంస్థకు మీరైనా లేఖ రాసి దాన్ని నిర్మించమని దాదాపు 90,000 కోట్ల చిల్లర పెట్టిన 90,000 కోట్ల చిల్లర పెట్టినటువంటి ప్రాజెక్టును అట్లా ఆపడం కరెక్ట్ కాదు. ఈ నీళ్లు లిఫ్ట్ చేయడానికి బీజేపీ పార్టీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు చెప్పారు, అనేక మంది ఎంపీలు చెప్పారు, రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పారు. నీళ్లను పైకి లిఫ్ట్ చేయడానికి డ్యామ్కు మేడిగడ్డకు సంబంధం లేదు. దాన్ని రైతుల మీద, మా మీద కోపం ఉంటే, మా పార్టీ మీద కోపం ఉంటే ఉండొచ్చు, కానీ రైతులకు పొట్టగొట్టొద్దు, రైతుల పంటలు అన్యాయం కావద్దు. ఇంకొకటి కూడా ఆలోచించింది, హైదరాబాద్ కూడా నీళ్లు కరువయ్యే పరిస్థితి ఉంది. ఏ రిజర్వాయర్లు కూడా 30% కూడా నీళ్లు లేవు. నీళ్లు నింపుకోవాలనే దాని మీద కన్స్ట్రక్షన్ చేయదాని మీద కూడా మా పార్టీ సూచన మేము చేసాం ఖచ్చితంగా కూడా అది. దాని తర్వాత 2 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అడిగాను, తెలంగాణ రాష్ట్రంలో ఈ యాప్ గోలేంది, యూరియా ఏంది, డిఏపీ ఏంది, రైతులు ఎంతమందికి స్మార్ట్ ఫోన్లు ఉంటాయి, దాని మీద యాప్ లేదు, ఏం లేదు, యూరియా డిఏపీ సమృద్ధిగా ఇవ్వండి. మీ రాష్ట్ర మీ పార్టీ ఎంపీలు కూడా 8 మంది ఉన్నారు. అది తెలంగాణ రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ కాకపోతే మా పార్టీ అధికారం లేకపోయినప్పుడు కూడా మా రైతులకు ఇబ్బంది కలగొద్దు అనే ఉద్దేశంతో యూరియాను, డిఏపీని కూడా సమృద్ధిగా ఉంచండి అని దాని మీద చర్చ పెట్టి దాన్ని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.
ధాన్యం కొనుగోలు మాత్రం లాస్ట్ ఇయర్ గతంలో చాలా ధాన్యం కొనలేకపోతే వేరే రైస్ మిల్లర్లకు దళార్లకు ఏజెంట్లకు ఎంఎస్పీ ప్రైస్ కంటే 400-500 తక్కువ అమ్ముకోవడం జరిగింది. మొక్కజొన్నలు కూడా తర తక్కువ అమ్ముకోవడం జరిగింది. దాని మీద కూడా కాన్సన్ట్రేట్ చేసి మీరు ప్రతి చివరి గింజ కొనాలి. 2014 ముందు 36 లక్షల టన్నుల ధాన్యం పండే రాష్ట్రాన్ని కేసీఆర్ గారు మా పార్టీ అధికారంలోకి వచ్చినాక అనేక ప్రాజెక్టులు నీళ్లు పెంపొందించి పాతాల గంగ నుంచి నీళ్లు అపరబ్బగిరిలాగా కష్టపడి కాళేశ్వరం కట్టి అనేక ప్రాజెక్టులు దింపి నీళ్లను తెచ్చి నీళ్లనిచ్చి ఉచిత కరెంట్ ఇచ్చి రైతుకు దేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే స్కీమ్ పెట్టి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసి ధాన్యాన్ని 3 కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించే విధంగా పెంపొందించినందుకు కేసీఆర్ గారి ఆ రైతుల కష్టాలు చూడలేకపోతున్నాము. ప్రతి గింజ కొన్నా మేము ఎప్పుడు కూడా ఇట్లా ఇబ్బంది పెట్టలేదు. సరుకు కూడా 5 కేజీలు తీసుకోలేదు. దాని మీద కూడా ఖచ్చితంగా మీరు కొనాలి, సపోర్ట్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది.